వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా కంటెస్ట్ చేసింది 2014లో 67 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇదే శాసనసభలో ఇక్కడే అపోజిషన్ పార్టీ లీడర్గా అక్కడ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ 5 సంవత్సరాలలో విలువలకు ఏ స్థాయిలో పాటించాడు అని చెప్పడానికి సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్రం యావత్తు చూసింది. అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014 నుంచి 19 దాకా ఇక్కడే ఉన్నారు. ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇదే శాసనసభలో ఏ రకంగా చట్టాలను తూట్లు పొడుస్తూ, ఏ రకంగా ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టుగా కొన్న పరిస్థితులు, కొనిన తర్వాత ఏ రకంగా స్పీకర్ పదవిని దుర్వినియోగం చేస్తూ కనీసం వాళ్ళను డిస్క్వాలిఫై చెయ్యని విధానాన్ని, తర్వాత అందులో నలుగురిని ఏకంగా మంత్రులుగా చేసి ఆ మంత్రులుగా కూడా కూర్చోబెట్టుకున్న పరిస్థితులు, ఆపోజిషన్ బెంచెస్లో అక్కడ కూర్చోవలసిన వాళ్ళు 23 మంది ట్రెజరీ బెంచ్లో ఇక్కడ కూర్చున్న పరిస్థితులు, ఇవన్నీ కూడా ఇదే చట్టసభలో ఇక్కడే జరిగాయి. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ముఖ్యమంత్రి, అటువంటి స్పీకరు, అటువంటి ముఖ్యమంత్రి ఉన్న ఆ చట్టసభ కాకుండా ఈ చట్టసభలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇటువైపునున్నాడు. మంచి స్పీకర్గా మీరు అటువైపున మిమ్మల్ని దేవుడు దయతో నేను కూర్చోబెట్టగలిగాను. ఇక్కడ మనం ఎలా చేస్తాము అన్నదానికి మనం ఎగ్జాంపుల్ ఇస్తూ ఈ మొట్టమొదటి సమావేశంలో చెప్పా. 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసి నింటే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా ఉండేవాడు ఇక్కడ కాదు. అవునయ్యా, నీకు తెలియకపోతే తెలుసుకో వాస్తవాలు. నేను కూడా నీ మాదిరిగానే ప్రలోభాలు పెట్టి నింటే, నేను కూడా నీ మాదిరిగానే మంత్రి పదవులు ఇస్తా రెడీగా కానివ్వండి అని నింటే, నేను కానీ డోర్ తెరిస్తే నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది టచ్లో ఉండాలని చెప్పి సంతోషపడండి. ఈ అన్యాయమైన సాంప్రదాయం కొనసాగకూడదు అని చట్టసభలో ప్రతిపక్షం అన్నది ఉండాలని, ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కొనసాగాలని, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆ స్థానంలో కూర్చోబెట్టే పరిస్థితి క్రియేట్ చేయడం కోసం టోటల్గా సిచ్యువేషన్ మారాలని చెప్పి కొత్త సాంప్రదాయం రావాలి. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టు స్పీకర్ గారు ఒక కామెంట్ చేశారు సార్. దీన్ని ఎట్లా చూస్తారు? అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ స్పీకర్ గారు కామెంట్ చేశారు. ఒకవేళ మీరు ఎట్లనే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉందనేది కూడా జరుగుతున్నటువంటి చర్చ సార్. అల్టిమేట్గా అదే దుర్గ నేను చెప్పేది. అల్టిమేట్గా తప్పెక్కడ జరుగుతూ ఉంది, నువ్వు అసెంబ్లీ అన్నది ప్రజల గొంతు వినపడకుండా నీ గొంతులు మాత్రమే నువ్వు వినిపించే కార్యక్రమం చేస్తే నీ అసెంబ్లీ సమావేశాలన్నీ ఏం జరుగుతాయి? ఆత్మస్తుతి, పరనింద, ఇంతే జరిగేది. ఆత్మస్తుతి, పరనింద, నీ అబద్ధాలు, నీ మోసాలు, వీటి ప్రొపగేషన్. ఎవడు మాట్లాడేది ఉండదు, ఎవడు అడిగేది ఉండదు, ఎవడు చెప్పేది ఉండదు. అంతా నువ్వే బౌలరు, నువ్వే బ్యాట్స్మెన్ను, నువ్వే వికెట్ కీపరు, నువ్వే ప్లేయరు, నువ్వే కీపరు, నువ్వే ఫీల్డరు. సమస్య ఏముంది? ఇంక అన్నీ నువ్వే. ప్రతిపక్షం అన్నది అసెంబ్లీ జరుపుకోవాలన్నది ప్రభుత్వానికి ఉండాలి. ప్రతిపక్ష వాయిస్ వినిపించాలి, వినబడాలి అని ప్రభుత్వానికి ఉండాలి. వినపడితేనే నేను కరెక్షన్స్ చేసుకుంటాను అన్న ధ్యాస ప్రభుత్వం నడిపే వాళ్ళకు ఉండాలి. ఎప్పుడైనా కూడా ప్రభుత్వం నడిపే వాళ్ళు దే షుడ్ బి ఓపెన్ టు కరెక్షన్. ఇఫ్ దే ఆర్ నాట్ ఓపెన్ టు కరెక్షన్ దెన్ యూ విల్ నెవర్ లెర్న్ ద మిస్టేక్స్. విననప్పుడు, కనపడనప్పుడు, వినకూడదు అని అనుకున్నప్పుడు నువ్వు తప్పులు చేస్తూనే పోతావు. దట్ ఈస్ వాట్ యూ డూయింగ్.